హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి. టిప్ నెంబర్ 1, పాతది మొబైల్ హోల్డర్ ఒకటి ఉందండి. ఇది నేను పడేయను. నేను వీడియో చేయడానికి మొబైల్ నేను చూడడానికి కిచెన్లో పెట్టుకొని నేను ఈ విధంగా యూజ్ చేస్తాను. మీకు మొబైల్ స్టాండ్ కూడా అవసరం లేదు, యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, మనము కాయగూరలు కట్ చేస్తాం కదా, చేతులతో తొందరగా కాయగూరలు కట్ చేసేటప్పుడు చేతి వేళ్ళు కట్ అవుతాయి అనే భయం ఉంటుంది కదా. మీరు ఒక రబ్బర్ బ్యాండు ఒక స్పూన్కి ఈ విధంగా వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా వేసుకోవాలి. మీరు ఎన్ని కాయగూరలు ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు. మనము కుక్కర్లో డైరెక్ట్గా టైం లేనప్పుడు తొందరగా కట్ చేస్తాం కదా, మనకు టైం లేనప్పుడు ఆ టైంలో ఈ టిప్ అనేది ట్రై చేయండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి. టిప్ నెంబర్ 3, నైల్ పాలిష్ మనం ఓపెన్ చేయాలి అంటే ఒక్కోసారి టైట్గా ఉంటుంది కదా, ఓపెన్ కూడా కాదు. మీరు ఆ టైంలో ఏం చేయాలి అంటే పైన ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేయండి. వేసిన తర్వాత ఈ విధంగా తిప్పితే మీ నైల్ పాలిష్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అయ్యింది కదా. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 4, స్టీల్ నారు మనం యూజ్ చేసిన తర్వాత ఇది పడేస్తాం కదా, పడేసే బదులు మీరు ఏం చేయాలి అంటే ఈ స్టీల్ నారు పైన కొంచెము పొడి ఉప్పు వేయండి. మీ ఇంట్లో ఉండే చాకు కానీ కత్తెర కానీ షార్ప్ లేనప్పుడు ఈ నారు పైన ఉప్పు వేసి బాగా రుద్దండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా రుద్దండి. ఈ విధంగా రుద్దడం వలన చాకు బాగా షార్ప్ అవుతుందండి. ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని పాత్రలో కొన్ని నీళ్లు తీసుకున్నానండి. అలాగే ఒక 4 నుంచి 5 లవంగాలు వేస్తున్నానండి. విక్స్ మనం పిల్లలకు యూజ్ చేస్తాం కదండి, ఈ విక్స్ కొంచెము స్పూన్తో తీసుకుని ఈ విధంగా నీళ్ళలో వేయండి. తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేయండి. నీళ్ళు కొంచెం వేడిగా ఉంటే చాలండి. నాప్కిన్తో ఈ విధంగా డిప్ చేసి నీళ్ళను పిండండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వయసు అయిన వాళ్ళకు మోకాళ్ళు మోచేతులు నొప్పులు వస్తుంటాయి కదండి, ఈ విధంగా పెట్టడం వలన పడుకునే ముందు పెడితే తొందరగా నొప్పి అనేది తక్కువ అవుతుందండి. కావాలంటే ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 6, నేను ఇక్కడ ఆనియన్ తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేస్తున్నానండి. మీ ఇంట్లో కిచెన్లో ఎక్కువగా బల్లులు తిరుగుతున్నాయి అనేవాళ్ళు మీరు ఆనియన్ను కట్ చేసినప్పుడు కొంచెం ఆనియన్ తీసుకొని ఈ విధంగా చేయండి. తర్వాత కొంచెం డెటాల్ వేయండి. అన్నిటిపైన వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా వేసుకోండి. ఇది మీరు ఒక 2 రోజులకు ఒకసారి ఈ విధంగా చేయండి. తర్వాత ఇది మీరు సేఫ్టీ పిన్కి వేయండి. ఈ సేఫ్టీ పిన్ను మీ కిచెన్లో ఈ విధంగా హ్యాంగ్ చేయండి. 2 డేస్ చేంజ్ చేస్తూ ఉండాలండి. ఈ స్మెల్కి ఏమవుతుంది అంటే ఒకటి కూడా కిచెన్లో బల్లులు రావండి. నేను కిచెన్లో ఈ విధంగా పెట్టానండి. ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.